జంట పట్టణాల నడుమ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపించి నేటి 39 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ యొక్క శుభకరణలో రాజధాని బ్రహ్మకుమారి మరియు అయ్యారు ఆభరణాలు చేశారు. మరి పతాక ఆవిష్కారాల కోసం ఇప్పుడు ప్రారంభమైంది. పతాకాన్ని ఎందుకు ఎగరేస్తారంటే ఒక్కొక్క కార్యాన్ని మనం సాధించాలంటే ఒక్కొక్క పతాకాన్ని ఎగరేస్తారు. మరి ఏదైనా ఒక్కొక్క కార్యం చేయాలన్నా ముందుగా ఎగరవేస్తున్నాం. అయితే ఈరోజు పతాకాన్ని ఎందుకు ఎగరవేస్తున్నాము అంటే ఈ కార్తీక పతాకాలలో పరమాత్మ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓపెన్ చేసి 39 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఈ యొక్క సందర్భంగా పతాకాన్ని ఎగరవేస్తున్నాం. ఏం చేశారు అంటే చుట్టూ కళాశ కార్తీక అలా వరకు ఈ 2 డిజైన్లు కూడా పూర్తిగా సందేశం అందిస్తూ పరమాత్మ యొక్క ఆస్తి వారసత్వాన్ని పరమాత్మ యొక్క గొప్పలో నడిచే ఉన్నతమైన మార్గాన్ని చూపించడానికి కోసమే ఈ యొక్క సంస్థ. ప్రతి ఒక్కరి జీవనంలో శాంతి, సుఖము, ఆనందము రేపు రానున్న రావడానికి ఆహ్వానం పలకడానికి కోసమే ఈ యొక్క సందేశం ఇవ్వడానికి కోసమే మన యొక్క సంస్థ చేస్తుంది. అలాగే ఈ యొక్క పతాక ఆవిష్కారం అనేది మంగళవారి అలాగే బ్రాహ్మణ అందరి యొక్క సహకారం ఈ యొక్క పతాక ఆవిష్కారం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఏదైతే పతాకాన్ని నిలబెడుతున్నామో ఇది పరమాత్మ పతాకాన్ని అంతేగాని ఒక దేశాన్ని కానీ ఒక ధర్మాన్ని కానీ ఒక రాజకీయం సంబంధించినటువంటి కాదండి. ఎందుకంటే పరమాత్ముడు మనందరి యొక్క తండ్రి అయ్యారు. భగవంతుని అందరూ మన పిల్లలని వారి ఎదుగుదల ఈ యొక్క పతాకాన్ని జై